స్నేహితులారా, ఈరోజు మనం ఒక ముఖ్యమైన అంశం గురించి మాట్లాడబోతున్నాం. నమాజ్లో చెయ్యకూడని కొన్ని తప్పులు. ఈ తప్పులు మన నమాజ్ను ప్రభావితం చేస్తాయి మరియు అల్లాహ్ యొక్క సంతృప్తిని కోల్పోయేలా చేస్తాయి. మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విషయంలో మనలను హెచ్చరించారు. కాబట్టి ఈ వీడియోను చివరి వరకు చూసి నమాజ్ను సరైన పద్ధతిలో ఎలా నిర్వహించాలో అర్థం చేసుకోండి. నమాజ్ మన మతంలో ఒక గొప్ప స్తంభం. ఇది మన కార్యాలను శుద్ధి చేస్తుంది, హృదయాలను పవిత్రం చేస్తుంది, స్వభావాన్ని మెరుగుపరుస్తుంది, జీవనోపాధిని పెంచుతుంది, ఈ లోక జీవితాన్ని సమృద్ధం చేస్తుంది మరియు స్వర్గంలో మన స్థానాలను ఉన్నతం చేస్తుంది. అయితే నమాజ్ను సరైన పద్ధతిలో దాని అర్కాన్లు, వాజిబ్లు మరియు సున్నత్లను పాటిస్తూ నిర్వహించాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: నేను నమాజ్ చేసినట్లు నీవు చూసినట్లు నమాజ్ చెయ్యి. అంటే మనం ప్రవక్త యొక్క ఆదర్శాన్ని అనుసరించాలి. జంతువులను లేదా అడవి జంతువులను అనుకరించకూడదు. అయితే కొంతమంది అజ్ఞానం వల్ల నమాజ్లో జంతువులను అనుకరించే తప్పులు చేస్తారు. అలాంటి ఒక తప్పు సుజూదులో చేతులను సిబ్ అనే అడవి జంతువు విరిచినట్లు నేలపై విస్తరించడం. సుబైదీ రహిమహుల్లా ఇలా అన్నారు: చేతులను నేలపై విరిచి ఉంచడం అంటే వాటిని పూర్తిగా విస్తరించడం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దీనిని నిషేధించారు. ఆయిషా రదియల్లాహు అన్హా ద్వారా ఉల్లేఖించబడిన ఒక హదీసులో ప్రవక్త ఎడమ కాలును విరిచి కుడికాలును నిటారుగా ఉంచి నమాజ్ చేసేవారు. ఆయన షైతాన్ యొక్క కుట్టి అనే తప్పుడు కూర్చోవడాన్ని నిషేధించారు. అదేవిధంగా చేతులను కుక్క విరిచినట్లు విరిచేలా ఉంచడం కూడా నిషేధించబడింది. అనస్ బిన్ మాలిక్ రదియల్లాహు అన్హు ఇలా అన్నారు: సుజూద్లో నీవు నిటారుగా ఉండు, ఎవరూ తమ చేతులను కుక్క విరిచినట్లు విరిచి ఉంచకూడదు. జాబిర్ రదియల్లాహు అన్హు ద్వారా మరొక హదీస్లో ప్రవక్త ఇలా అన్నారు: మీలో ఎవరైనా సుజూద్ చేసినప్పుడు నిటారుగా ఉండండి, చేతులను కుక్క విరిచినట్లు విరిచి ఉంచకండి. పండితులు చెప్పేది ఏమిటంటే, సుజూద్లో సరైన పద్ధతి అంటే రెండు చేతి అరచేతులను నేలపై ఉంచడం, ప్రవక్త ఆదేశించినట్లు. చేతులను విడదీసి ఉంచటం లేదా కోడి లేదా కాకిలాగా పెక్ చేసే విధంగా నమాజ్ చేయడం అసహ్యకరమైనది. మరొక ముఖ్యమైన తప్పు కోడి పెక్కడంలాగా నమాజ్ చేయడం. చాలామంది, ముఖ్యంగా సామాన్యులు మరియు వృద్ధులు, రుకు మరియు సుజూద్లో శాంతతను పాటించకుండా వేగంగా పెక్ చేసే విధంగా నమాజ్ చేస్తారు. ఇది కోడి నేలపై ధాన్యాల కోసం పెక్కడానికి సమానం. దీనికి కారణం అజ్ఞానం మరియు లౌకిక విషయాలపై అతిశయ శ్రద్ధ. అబూ హురైరా రదియల్లాహు అన్హు ద్వారా ఉల్లేఖించబడిన హదీసులో ప్రవక్త 3 విషయాలు చేయమని ఆదేశించారు: దుహా నమాజ్ యొక్క 2 రకాత్లు, నిద్రించే ముందు విత్ర్ మరియు ప్రతి నెల 3 రోజులు ఉపవాసం. ఆయన 3 విషయాలను నిషేధించారు: కోడి పెక్కడంలాగా నమాజ్ చేయడం, కుక్క కూర్చునే విధంగా కూర్చోవడం, నక్క వెనక్కి తిరిగి చూడడంలాగా తిరిగి చూడడం. ఈ కోడి పెక్కడం నమాజ్ కపటవర్తన లక్షణం. అనస్ బిన్ మాలిక్ రదియల్లాహు అన్హు ద్వారా ఉల్లేఖించబడిన హదీస్లో ప్రవక్త ఇలా అన్నారు: అసర్ నమాజ్ను ఆలస్యం చేసేవాడు షైతాన్ యొక్క కొమ్ముల మధ్య నిలబడి కోడి పెక్కడంలాగా నమాజ్ చేస్తాడు. అతను అల్లాహ్ను కొద్దిగా మాత్రమే స్మరిస్తాడు. ఇలాంటి నమాజ్ను పెక్కడం చేసేవాడిని ప్రవక్త ఒక దొంగతో పోల్చారు. అబూ కతాదా రదియల్లాహు అన్హు ద్వారా ఉల్లేఖించబడిన హదీస్లో ప్రవక్త ఇలా అన్నారు: అత్యంత పెద్ద దొంగ తన నమాజ్ నుండి దొంగిలించేవాడు. సహాబాలు అడిగారు: నమాజ్ నుండి ఎలా దొంగిలించగలడు? ఆయన ఇలా అన్నారు: రుకు మరియు సుజూద్ను పూర్తి చేయకపోవడం లేదా రుకు మరియు సుజూద్లో నీ వెన్నెముకను నిటారుగా ఉంచకపోవడం. నమాజ్ నుండి దొంగిలించేవాడు డబ్బు దొంగిలించేవాడి కంటే ఘోరమైనవాడు. ఎందుకంటే దీన్ను దొంగిలించేవాడు దునియాను దొంగిలించేవాడి కంటే పెద్ద చెడును చేస్తాడు. స్నేహితులారా, నమాజ్ను సరైన పద్ధతిలో శాంతతతో ప్రవక్త ఆదర్శాన్ని అనుసరించి నిర్వహించడానికి శ్రద్ధ వహిద్దాం. ఈ వీడియో
అన్ని ముస్లింలకు ఉపయోగపడేలా దయచేసి మీ స్నేహితులతో పంచుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయండి. మేము తదుపరి వీడియోలో కలుద్దాం.